హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు రాజీవ్ యువ వికాసం సబ్సిడీ లోన్ల గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తాను. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన అయితే చేశారు. తదుపరి లక్ష్యం రాజీవ్ యువ వికాసం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేనైతే చెప్తానండి. దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రాజీవ్ యువ వికాసం సబ్సిడీ లోన్ల కోసం చాలామంది యువత అప్లై చేసుకున్నారండి. దాదాపు 16,23,000 మంది అప్లై చేసుకున్నట్లు తెలిసింది. అందులో నుంచి 5 లక్షల మందిని సెలెక్ట్ చేశారంట. ఆ 5 లక్షల మందికి కూడా ఈ రాజీవ్ సబ్సిడీ రుణాలు అయితే రిలీజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన ప్రకటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చేశారండి. ఇదిగోండి దానికి సంబంధించిన అప్డేటు. తదుపరి లక్ష్యం రాజీవ్ యువ వికాసం. రైతు భరోసా పూర్తితో కొత్త పథకంపై సర్కారు దృష్టి. వానాకాలం సీజన్ రైతు భరోసా నగదు బదిలీని విజయవంతంగా పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం తదుపరి లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఎంచుకుంది. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం స్పష్టత ఇచ్చారు. సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, రైతు భరోసా పూర్తి కాగానే బట్టి విక్రమార్క ఇక విరామం తీసుకుందామని అనుకుంటున్నారు. కానీ ఆయనకు విరామం లేదు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రకటించారు. రాబోయే రోజుల్లో మా ముందున్న సవాల్ రాజీవ్ యువ వికాసం. ప్రణాళికలు రూపొందించుకొని ప్రజల ముందుకు వస్తాం. యువతకు న్యాయం చేస్తాం. మీ ఆశీర్వాదం తీసుకుంటామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా 16,23,000 మంది దరఖాస్తులు వచ్చాయి. 5 లక్షల మంది అర్హులను గుర్తించి ఆర్థిక సాయం అందించాలని, ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. చూశారు కదా అండి, ఎలక్షన్స్ ఎటు వాయిదా పడ్డాయి కాబట్టి ఈ రైతు భరోసా డబ్బులైతే రైతుల అకౌంట్లో విడుదల చేసేశారు. కాబట్టి తదుపరి లక్ష్యం ఇక రాజీవ్ యువ వికాసం, అంటే టార్గెట్ అయితే రాజీవ్ యువ వికాసం గురించి పెట్టుకున్నట్లు మనం రేవంత్ రెడ్డి గారి మాటల్లో అయితే చూస్తున్నాము. ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించి 16,23,000 అప్లికేషన్లో నుంచి ఫిల్టర్ చేసి, అంటే అర్హులు ఎవరో గుర్తించి 5 లక్షల మందిని అయితే సెలెక్ట్ చేశారంటండి. ఆ సెలెక్ట్ చేసిన వారందరికీ కూడా శాంక్షన్ లెటర్స్ ఇవ్వడానికి చూస్తున్నారంట. అంటే రుణాలు విడుదల చేయడానికి చూస్తున్నారంట అండి. వారికైతే కొంత ట్రైనింగ్ కూడా ఇస్తారంట. ముందుగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి లోన్లు అయితే శాంక్షన్ చేసేస్తారంట. ట్రైనింగ్ అంటే ఎన్నో రోజులు చేస్తారని మళ్ళీ అనుకోవద్దండి. ఒక వారం రోజులు మాత్రమే. దీనికి ఈ లోన్లు రిలీజ్ చేసే ముందు వారు ఎంచుకున్న వృత్తికి సంబంధించి ట్రైనింగ్ అయితే ఉంటుందంటండి. ఒక వారం రోజుల లోపల ఈ ట్రైనింగ్ అనేది పూర్తి చేసి వాళ్ళకి రుణాలు మంజూరు చేస్తారంట. సో ఇదండి ఈరోజు రాజీవ్ యువ వికాసం గురించి వచ్చిన అప్డేటు. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. ఈ రాజీవ్ యువ వికాసం లోన్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అప్లై చేసిన వాళ్ళు చాలామంది ఎదురు చూస్తున్నారు. దయచేసి వాళ్ళందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మా కష్టానికి మీరిచ్చే లైక్ మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. కొత్త కొత్త అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావాలని ఇంట్రెస్ట్ అయితే కలుగుతుందండి. థ్యాంక్ యూ.